వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనుష్ వ్లాగ్స్. ఇప్పుడే స్నానం అయిపోయింది, రెడీ అయిపోయినా. తల స్నానం చేసినాను, జుట్టు అందుకని ఇట్లా ఉంది. తినేసి కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు మా మమ్మీ మ్యాగీ చేసింది, ఇంకా తినేసి కాలేజ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడే తినేసిన, మ్యాగీ తిన్నా, మా అమ్మ వండింది. ఇప్పుడు బస్ స్టాప్ పోతున్నాం. ఎండ వల్ల చిరాకు వస్తుంది. క్యాప్ ఉంది అని బ్యాగ్ మీద వేసుకోవాలి. ఇప్పుడు ఒక బస్సు లేదు, 1 అవర్ అయింది బస్ స్టాప్లో కూర్చొని. ఇప్పుడు రిటర్న్ పోతున్నాం మళ్ళీ. నా మొబైల్లో రీఛార్జ్ కూడా అయిపోయింది. కాసేపు ఏమైనా టైం పాస్ చేద్దామంటాడు కూర్చొని. ఇప్పుడు ఆడికి పోయి, సో ఇప్పుడు ఇంటికి పోతున్నప్పుడు దారిలో ఒక షాప్ ఉంటుంది, అక్కడ మొబైల్ రీఛార్జ్ చేయించుకొని ఇంటికి పోయి బాక్స్ పెట్టుకొని ఇక డైరెక్ట్ పార్ట్ టైం వర్క్ వెళ్ళిపోవాలి. ఈరోజు ఫుల్ టైం చేసుకుంటే ఇక ఇట్లా బస్సులు కూడా లేవు కదా, ఇక అయిపోయింది. ఈరోజు కూడా కాలేజీ డుమ్మా. ఇంటికైతే వచ్చేసి ఇప్పుడు మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పాలి కాలేజ్కి పోతలేదు. ఇంకా లంచ్ కూడా పెట్టుకొని వెళ్ళిపోవాలి డైరెక్ట్. గంట సేపు అయింది అమ్మ, ఒక్క బస్సు రాలేదు. వచ్చిన బస్సు కూడా వెళ్ళిపోయింది, ఖాళీ బస్సు వస్తున్నాం వెనకాల. ఇప్పుడు వచ్చింది బస్సు ఒకటి. బస్ దిగిన గంటన్నర తర్వాత వచ్చింది బస్సు గంటన్నర తర్వాత మళ్ళీ. ఇప్పుడు ఈ నుంచి ఆడిపో 10 minutes అయిపోయింది. ఇన్నే టైం అయిపోయింది. కాలేజ్ నుంచి ఇదే టైంకి వస్తే ఇప్పుడు ఇటు నుంచి పోయినా సరే ఇదే టైంకి. పొద్దున గంటన్నర అయినా మళ్ళీ ఇప్పుడు 1 గంటన్నర. బస్సు దిగగానే మస్తు ఎండ కొట్టింది. అంటే బస్ స్టాప్లో కూర్చున్నప్పుడేమో ఆడ, అంటే బస్ స్టాప్ అంటే ఏం లేదు, ఏ చెట్టు కింద కూర్చున్నా బస్ కోసము. బస్సు ఎక్కినప్పుడేమో ఎండ రాకుండా మంచి సీట్లో కూర్చున్నా. ఇప్పుడేమో బస్సు దిగానే మస్తు ఎండ కొట్టింది. ఇంకేమంటే క్యాబ్ పెట్టుకుంటేనేమో ఫ్రంట్ కెమెరా నుంచి నేను కనిపిస్తుంది చక్కగా. ఇది నుంచి ఇప్పుడు ఆడ యూటర్న్ తీసుకోవాలి. ఆడ అంటే రోడ్ క్రాస్ చేయాలి. ఆడ ఆ యూటర్న్ కాడ రోడ్ క్రాస్ చేసి అక్కడ వీడియో ఇద్దాం అనుకున్నా, కానీ అక్కడ వచ్చేటలో వాళ్ళకి ఆగదు అసలు వీడియో. అంటే రోడ్ క్రాస్ చేసేదాకా కూడా ఆగదు. ఊరికి ఆరం కొడుతుంటారు, మీదకి వస్తారు. ఇంకా అక్కడ వీడియో తీసుకొచ్చి తీయాలి. ఇప్పుడు అట్నైతే వచ్చేసిన రోడ్ క్రాస్ చేసుకొని. నిన్న మొన్న కూడా కాలేజ్కి పోలే, కానీ నిన్న మొన్న నేను తొందరగా వెళ్ళిపోయినా. ఇంత లేట్ కాలే నాకు. నేను అప్పుడు నిన్న మొన్న 10 o'clockకి వెళ్ళిపోయినా వర్క్కి. ఇప్పుడేమో లేట్ అయింది, బస్సులు లేవు కదా, అట్లా వచ్చేసిన వర్క్కి. నేను మధ్యాహ్నం లంచ్ పెట్టుకున్నప్పుడు కూడా వీడియో చేయలే కదా, ఇప్పుడు చూపిస్తుంది లంచ్ బ్రేక్లో. ఎట్లా 12 అయితే నీకు ఒక 1 hourలో బ్రేక్ ఉంటుంది. ఇంకా అంటే ఆల్రెడీ మ్యాగీ తిన్నా కానీ మళ్ళీ ఆకలి అట్లే చూడాలి ఆ టైంకి. వైట్ రైస్, కాలీఫ్లవర్. 8 o'clockకి వర్క్ అయిపోయింది. అంటే జూబ్లీ చెక్ పోస్ట్ దాకా నడుస్తూ పోతున్నా. అంటే ఆల్రెడీ వచ్చేసిన, ఇంకో 2 minutes వెళ్ళిపోతా. నేను వీడియో తీసుకోవడం మర్చిపోయినా. ఇట్లా వీడియో తీసుకోవడం మర్చిపోయినా, ఏదో ఆలోచించుకుని ఇట్లా వస్తున్నా. వీడికి వచ్చినాక గుర్తుకొచ్చి వీడియో తీయాలని బాగా అనుకున్నా. సరే ఇక ఏదో అంటే చీకట్లో ఎట్లా అట్లా నార్మల్ అయితే అనిపిస్తా కదా, ఇక అట్లా వీడియో తీసుకుంటూ పోదాం అనిపించింది. నేను కరెక్ట్గా కానీ TV5 దాకా వచ్చినాక, కరెక్ట్గా అక్కడికి వచ్చినాక నేను వేరే వాళ్ళు ఫోన్ చేస్తారు. వాళ్ళకి చూసినాక నాకు గుర్తుకొచ్చింది, అరే నేను వీడియో తీసుకోవాలి కదరా అని. అది కూడా ఇప్పుడు ఎవరినో చేస్తే గుర్తుకొచ్చింది. ఇప్పుడే ఇంటికి వచ్చిన, ఆటో ఎక్కిన. మమ్మీ చాక్లెట్ తీసుకొచ్చింది. ఇంక ఈరోజు మా మమ్మీ మంచిగా, అంటే నాకు ఇష్టమైన కూర వండింది, చూపిస్తా. కాలీఫ్లవరు. ఇప్పుడు ఇవి ఏం కూర ఉంటాం అదే తినాలా? నీకు ఇష్టమైన పూర తిని అనుకో. ఇక తినేసి, స్నానం చేసి తినేసి పడుకోవాలి. ఇప్పుడే కొట్టిన ఇట్లా నూనె కూడా వేసుకున్నా. మా అమ్మ చికెన్, ఇప్పుడే చికెన్ తీసుకొచ్చిన, కానీ మనం ఆమ్లెట్ వేసుకోవాలా. హలో, ఉల్లిగడ్డలు కట్ చేయాలంటే ఇప్పుడు ఒకటి, ఇది 2 తీసుకుందాము. ఇది 2 ఆమ్లెట్ వేసుకున్నా. ఇంకా కాలీఫ్లవర్ ఇది తిన్నాక మళ్ళీ చికెన్ తింటా.
ఇది ఒక కోటింగ్ వేసేసి మళ్ళీ 30 మినిట్స్లో మా మమ్మీ చికెన్ చేస్తుంది. అది కూడా కొంచెం కోటింగ్ వేసేస్తే డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది. కలుపుకొని ఇట్లా వదిలిపోయింది. నువ్వేంటి అనంగా